ఎలా సాధ్యం? ఎలాగది జరుగుతుంది? టేబుల్ కనీసం ఒకటి మీద ఒక కర్చీఫ్ వేయండి, ఆ టేబుల్ మీద కన్నీరు కార్చండి, ఆ టేబుల్ మీద ఉన్న కర్చీఫ్ కనీసం కిందకు పోయేంత కన్నీరు, కొట్టుకుపోయేంత కన్నీరు మీరు కార్చగలిగితే చాలా ప్రపంచ వింతల్లో 8వ వింత అని చెప్పుకోవచ్చు. అంత కన్నీరు మనం కార్చలేం. మరి ఎలా దావీదు మనలాంటి మానవుడు కాదా? దావీదు మనకంటే ఒక సపరేట్ అయిన మనుషుడా? మరి ఎలాగంత కన్నీరు దావీదు కార్చగలిగాడు అని మన వాక్యాన్ని గమనిస్తే, దావీదు అన్న మాట మరొకసారి చూద్దాం. చూడండి, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. పడక అన్న మాటకు అర్థాన్ని లేక యొక్క భావాన్ని మనం గమనించినప్పుడు, మానవునికి విశ్రాంతినిచ్చేది. పగలంతా పనిచేస్తాం, రాత్రికాల సమయంలో ఏదో ఒక మంచం, అది ఎలాంటిదో ఏదో ఒక మంచం మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. గమనించండి, మంచం అనేది మానవునికి విశ్రాంతినిచ్చేది, మానవునికి నిద్రపోవడానికి ఉపయోగపడేది. గమనించండి, దావీదు హృదయంలో వేదన వలన ఆయన ఏ రాత్రి కూడా నిద్రపోవడానికి అవకాశం లేదని ఆ వాక్యాన్ని మనం గమనించాలి. ఆయన పడక, ఆయన పొందాల్సిన విశ్రాంతి ఆయనకు దూరం అయిపోయింది, ఆయన పొందాల్సిన సుఖం ఆయనకు దూరం అయిపోయింది. ఏ రాత్రి కూడా కంటి నిండా నిద్రపోవడానికి నిద్ర రావడం లేదు ఆయనకి. ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? దావీదు హృదయంలో తను చేసినటువంటి పాపము తనను వేధిస్తూ ఉంది. అదే కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు అంటాడు కదా, నేను మూలుగుచు అలసి ఉన్నాను అని దావీదు అంటా ఉన్నాడు. ఎందుకు దావీదు మూలుగుతున్నావు? నా దేవునితో నేను కలిగినటువంటి సత్సంబంధాన్ని నేను కోల్పోయానే, నా దేవునితో నేను కలిగినటువంటి ఆ మంచి శ్రేష్టమైనటువంటి సంబంధాన్ని నేను కోల్పోయాను. అంత స్వచ్ఛమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. అంత శ్రేష్టమైనటువంటి ప్రేమతో ఈ లోకంలో నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. అంత నిజమైనటువంటి ప్రేమతో, నిస్వార్థమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. అంతటి ప్రేమకి ఈరోజు నేను దూరం అయ్యాను గనక నేను కన్నీరు గారుస్తున్నాను, నేను ఏడుస్తున్నాను, నేను మూలుగుతున్నాను దావీదు అంటాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మా లోకంలో ప్రతి ప్రేమలోనూ స్వార్థం ఉంది, ప్రతి ప్రేమలోనూ స్వార్థం ఉంది. ఒక భక్తుడు ఏమో తెలుసా? స్వార్థ చింతన లాభయోజన కనబడును ప్రతి బంధములో అని ఒక భక్తుడు అనేటువంటి మాట. నా ప్రియమైన సహోదరుడు, ప్రతి బంధములోనూ స్వార్థం ఉంది, ప్రతి ప్రేమలోనూ స్వార్థం ఉంది, ప్రతి మనుషుడు చేసే ఉపకారంలోనూ స్వార్థం ఉంది. స్వార్థము లేని ప్రేమ నా యేసయ్య ప్రేమ, స్వార్థము లేని ప్రేమ పరిశుద్ధుడైన దేవుని ప్రేమ. నిస్వార్థంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తన రక్తమంతా మన కొరకు కాచాడు, తను మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. మరలా మనం అనాథలం కాకూడనట్లు మన కొరకు ఆయన మరలా తిరిగి లేచాడు. అంత మాత్రం కదా, ఆయన పరలోకానికి వెళ్ళాడు మన కోసం స్థలం సిద్ధపరచడానికి. అంత మాత్రమే కాదు, ఆయన మరలా మన కొరకు పరిశుద్ధాత్మను మనల్ని ఆదరించడానికి పంపించాడు ఆయన. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, అంతటి శ్రేష్టమైన ప్రేమతో ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. నీకోసం ఎవరైనా ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? చాలా మంది అంటుంటారు ఒక మాట, ఏమని తెలుసా? చావైనా బ్రతికైనా నీతోటే, నీకోసం ప్రాణమైనా ఇస్తాను, నీకోసం నేను ఏమైనా చేస్తాను, నేను చచ్చే వరకు నీతోటే. నేను చెప్తాను ఒక మాట, చంపకుండా ఉంటే, ప్రాణం తీయకుండా ఉంటే ప్రాణం ఇచ్చినంత గొప్పే. యవనస్తులు చెప్తా ఉంటారు కొన్నిసార్లు, నా కోసం ప్రాణమన్నా ఇస్తానన్నాడు. ఆ మాటలకి ఎవరైనా యవనస్తులతో లేకపోతే యవన సహోదరుడితో ఆ మాట చెప్పినప్పుడు, మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ అనలేదే నా తోటి ఇలాంటి మాట, నా తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ ఇంత బలమైనటువంటి ప్రేమ నా పట్ల చూపించలేదే. ఎంత ప్రేమ నా పట్ల! ఆ ప్రేమను నమ్మొద్దు నా సహోదరి, ఆ ప్రేమను నమ్మొద్దు నా సహోదరుడా. నీకంటే తెల్లగొన్న వ్యక్తి ఇంకొక వ్యక్తి కనబడితే నువ్వు మరలా గుర్తురావు వ్యక్తికి. నీకన్నా డబ్బున్న వ్యక్తి మరొక వ్యక్తి కనబడితే మరలా నీ ఛాయలు కనబడ్డ వ్యక్తి, మరలా నువ్వెవరో కూడా తెలియదు, నువ్వు పాకులాడడం తప్ప. అది నిజమైన ప్రేమ కాదు, అది మోసగించే ప్రేమ, అది ఆకర్షించే ప్రేమ, అది పాపపు ఊబిలోనికి తోసేసే ప్రేమ. నా యేసయ్య ప్రేమ లాంటిది కాదు. శ్రేష్టమైన ప్రేమతో, యథార్థమైన ప్రేమతో, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు నా యేసు. దావీదు అంటున్నాడు, ఇంత నిస్వార్థంగా ప్రేమించే ప్రేమని రోజు నేను కోల్పోయాను, ఇంత నిస్వార్థంగా ప్రేమించే ఆ ప్రేమకు నేను దూరం అయ్యాను కనుక ఆ ప్రేమ కొరకు నేను ఏడుస్తూ ఉన్నాను, ఆ ప్రేమ కొరకు నేను కన్నీరు కారుస్తున్నాను, ఆ ప్రేమ కొరకు నేను విలపిస్తూ ఉన్నాను, ఆ ప్రేమ కొరకు ఈరోజు ఏ దేవుని యొక్క పాదాల చెంత నేను మొరపెడుతున్నాను. ప్రతి రాత్రి కూడా నేను ఏడుస్తున్నాను, కన్నీరు గారుస్తున్నాను. నా పడక, నా కన్నీటి వల్ల నా పడక కొట్టుకుని పోతా ఉంది. దావీదు మహారాజా, ఓ దావీదు మహారాజా,
ఎందుకయ్యా అంత కన్నీరు కారుస్తున్నావు? పైనకు చూడాల్సినటువంటి వ్యక్తిని నేను పైకి చూడకుండా కిందకు చూశాను. అంత మాత్రం కదా, కిందకు దిగాను అంటే ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలో నుండి, ఉన్నతమైన స్థాయిలో ఉంటే అట్టడుగు స్థాయిలోనికి దిగజారిపోయి చేయకూడని పాపం చేసి ఓటి కొండవాడిని అయిపోయాను. ఈరోజు వాక్యం వింటున్న దావీదా, ఈరోజు వాక్యం వింటున్న నా సహోదరి దావీదా, వాక్యం వింటున్న నా సహోదరుడు దావీదా, ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ దావీదు వలె ఉంటే, ఒకవేళ దావీదు వలె నువ్వు దిగజారిపోతే, దావీదు వలె నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోంచి అట్టడుగు స్థాయిలోనికి నీవు దిగి వచ్చేస్తుంటే అక్కడే ఉండిపోవద్దు, అక్కడే ఉండిపోవద్దు, అక్కడే ఉండిపోయి జీవితాన్ని సరిపెట్టేసుకోవద్దు. అదే గమ్యం కాదు, అదే చివరి నిర్ణయం కాదు. దయచేసి నీ నిర్ణయం మార్చుకో, దయచేసి నీ యొక్క పరిస్థితిని మార్చుకో, నీ యొక్క అలవాటును మార్చుకో. పడిపోయిన దగ్గరే ఉండొద్దు. ఒక మాటను గమనించాలి, బల్లి ఎప్పుడైనా ఒక గోడ మీద ప్రాకుతూ లేకపోతే ఆ వాసాల మీద పాకుతూ ఒకవేళ పొరపాటున ఇందువలన కింద పడితే, అది కిందను బాగానే ఉంది కదా, ఇలా పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి నాకు లేదు, చక్కగా భూమి మీద ఆనుకుని ఉండడానికి హ్యాపీగా ఉందని ఉండిపోదు. అది కారణం ఏంటో తెలుసా? అది మళ్ళా పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. అది అక్కడే కనుక ఉండిపోతే ఏ కుక్కో లేకపోతే ఏ కోడో వచ్చి ఖచ్చితంగా దాన్ని తినేస్తుంది. అంత మాత్రమే కాదు, ఎవరో ఒక మనుషుడు చూడకుండా ఏదో దిక్కులు చూసుకుంటా వచ్చి దాన్ని తొక్కేసైనా చంపేస్తాడు. అది అక్కడే ఉంటే మరణమే దానికి తథ్యము, కానీ అది క్షేమంగా జీవించలేదు. అది గుర్తెరిగినటువంటి బల్లి ఒకవేళ పొరపాటును పడినా మరలా వెంటనే అది పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నుండి ఏ ఏ కారణాల వల్ల ఒకవేళ పొరపాటును ఉన్నతమైన స్థానంలో ఉండకుండా ఒకవేళ పడిపోయి ఉంటే నా సహోదరుడిగా, సహోదరిగా నేను నీకు బ్రతిమలాడుచున్నాను, నేను నీకు మనవి చేస్తా ఉన్నాను. పడిపోయిన చోటే ఉండిపోవద్దు. మరలా నువ్వు పైకెక్కాలి, మరలా నువ్వు పై స్థానంలోకి రావాలి. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్నటువంటి నా సహోదరుడు, సహోదరి, నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, ఈరోజు నీతోట సూటిగా నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పడిపోయినటువంటి స్థలంలో నువ్వు ఉండిపోవద్దు. లేవాల్సినటువంటి సమయం వచ్చింది. లేచి మరలా నువ్వు పైకి వెళ్ళాలి, మళ్ళా నువ్వు ఉన్నటువంటి స్థాయిలోనికి వెళ్ళాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితము దిగజారిపోలేదా? ఉన్నతమైన స్థాయిలో అనగా గంటలు గంటలు ప్రార్థించే స్థాయిలో ఒకప్పుడు నువ్వు జీవించిన వ్యక్తివే. గంటలు తరబడి దేవుని వాక్యమును, బైబిల్ను చదువుతూ బైబిల్ ముందే సమయం గడిపిన వ్యక్తివి నీవు. అనేకులకు క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించి అనేక మందిని క్రీస్తు యొక్క సన్నిధికి నడిపించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తివి నీవు. పాపపు దృశ్యాలకు, పాపపు కార్యాలకు దూరముగా ఉండి దేవునికి చేరువలో ఉండి దేవుని యొక్క మాటలను అనేక మందికి ప్రకటించి భక్తి అనే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తివి నీవు. ఈరోజు దిగజారిపోయి, ప్రార్థనలో దిగజారిపోయి, ఉపవాసంలో దిగజారిపోయి, వాక్యం చదవడంలో దిగజారిపోయి, మందిరంకి వెళ్ళడంలో దిగజారిపోయి, ఒకవేళ ఉన్నతమైనటువంటి స్థాయిలోంచి నువ్వు పడిపోయి ఒకవేళ కింద ఉండుంటే ఇక్కడే బాగుందని ఉండిపోవద్దు సుమా. సాతానుడు నిన్ను మురింగేయడానికి చూస్తూ ఉన్నాడు. సాతానుడు నీ జీవితాన్ని మురింగేయడానికి చూస్తూ ఉన్నాడు. వాడు మింగక ముందే మరలా నీ జీవితంలో పశ్చాత్తాపడి దేవుని సహాయం అడిగి మళ్ళా నువ్వు పైకెక్కాలన్న మనవి. బైబిల్ వాక్యాన్ని మనం గమనించినప్పుడు తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని ఒక చక్కని మాటను మనం చూడగలం. నా సహోదరుడా, లోకంలో ఒక మాటను మనం చూడగలం. తప్పు చేసి దాచిపెట్టిన వాని కంటే చేసిన తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడిన వాడే గొప్పవాడు. నిజంగా ఒకవేళ నువ్వేదైనా పొరపాటున నీ స్నేహితుల యొక్క బలోపేతముచే, లేకపోతే నీ యొక్క బంధువుల యొక్క బలవంతముచే, లేకపోతే నీకున్నటువంటి ఆ ప్రతికూలటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో నుంచి పడిపోయి ఉంటే ఈరోజు నా 2 చేతులు జోడించి నీకు మనవి చేస్తా ఉన్నాను. నీ యొక్క స్థితిలో నుంచి నువ్వు లేవాలి, మళ్ళా నువ్వు ఉన్నతమైన స్థానంలోనికి రావాలి, మళ్ళీ ప్రార్థించే స్థితిలోనికి నీవు రావాలి, ఉపవాసం ఉండే స్థితిలోనికి నీవు రావాలి, కన్నీరు కాచే స్థితిలోనికి నీవు రావాలి. ఒకప్పుడు మందిరంలో కార్యక్రమం అంటే అందరికంటే ముందుండే వ్యక్తివి.
ఈరోజు పాపపు కార్యక్రమాల్లో ముందు ఉంటున్నావు, అది క్షేమము కాదు. మరలా దేవుని యొక్క మందిరంలో కార్యక్రమాల్లో ముందుకు రా, నువ్వు దీవించబడతావు, నువ్వు దీవించబడతావు. ఒక మాట చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా గమనించాలి. ఒకసారి ఒక సహోదరుడు నాకు కనిపించి, లేకపోతే ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నా పరిస్థితి ఈరోజు అస్సలు బాగాలేదండి, చాలా దరిద్రంగా మారిపోయింది అని, చాలా శాపాన్ని అనిపిస్తున్నాను ఆ యొక్క సహోదరుడు అన్నాడు. ఎందుకు బ్రదర్ అంత శాపం అడిగితే ఆయన ఎంత ఖచ్చితంగా ఒప్పుకున్నాడు తెలుసా? పాస్టర్ గారు, సంఘంలో ఏ కార్యక్రమంలో నేను ముందున్నప్పుడు, ఏ కార్యక్రమంలో నేను ముందుండేవాడిని, యవనస్తుల కార్యక్రమం అంటే, మీటింగ్ అంటే, లేకపోతే సువార్త కార్యక్రమం అంటే ముందుండేవాడిని. అప్పుడు దేవుడు నన్ను ఎంతో దీవించాడు, చాలా నేను ఆశీర్వదించబడ్డాను. ఈరోజు సంఘానికి దూరమై, సహవాసానికి దూరమై, కార్యక్రమాలకు దూరమై, పాపపు